తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. హుండీ లెక్కింపు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఆలయ ఈవో జయకుమార్ సమక్షంలో ఇతర అధికారుల పర్యవేక్షణలో బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ ఆలయ సిబ్బంది, శ్రీవారి సేవకులు లెక్కింపు చేశారు. సుమారు 37,98,000 రూపాయలు ఆదాయం వచ్చింది. సుమారు 20 గ్రాముల బంగారం, సుమారు 312 గ్రాముల వెండి భక్తుల కానుకల రూపంలో గంగమ్మకు అందాయి. సుమారు 90 రోజులకు హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ పాలక మండలి సభ్యులందరం బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి పరకామణిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం సమక్షంలో అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సప్తగిరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది సమక్షంలో సర్లాగా నిర్వహిస్తున్నటువంటి సేవా కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి హుండీ లెక్కింపు జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి హుండీ లెక్కింపు జరుగుతుంది. మా పాలక మండలి నియమించిన తర్వాత ఇది తొలి పరకామణి. ఇది ఈరోజు ఆలయ సిబ్బందితో పాటు అందరూ కూడా మా పాలక మండలి సభ్యులందరూ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరుగుతుంది. దీని వివరాలు